హుస్నాబాద్ శాసనసభ్యుగా ఎన్నికైన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బలకంపేట ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే 4 సంవత్సరాలు ప్రజలు మరింత సంక్షేమం అభివృద్ధి అందించేలా ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ మాధారం శివార్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగాపూర్ మాధారం శివార్లో గుట్టు చప్పుడు కాకుండా డంపింగ్ యార్డ్ను ప్రారంభించేందుకు పోలీసులు బందోబస్తు మధ్య మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య విచ్చేశారు. ప్రారంభించేందుకు వచ్చిన ఆయన్ను ఎంఆర్ఓలను ఇరు గ్రామాల గ్రామస్తులు అడ్డుకుని ప్రశ్నించారు. ఇక డంపింగ్ యార్డుకు ఇక్కడి నుంచి తొలగించాలని కోరుతూ ఎంఆర్ఓకు మెమోరాండం అందించారు. పరిగి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చెత్తను తీసుకొచ్చి మా గ్రామం చివరిలో వేయడం జరుగుతుంది. అయితే దాని ద్వారా మా గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. ఇంతకుముందు గతంలో కూడా మన మాజీ ఎమ్మెల్యే గారు మహేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఒక నెల వేయడం జరిగింది. మా ఊరులందరూ, అదేవిధంగా రంగాపూర్ మా ఎంపీపీ గారు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, అన్ని పార్టీలకు అతీతంగా అన్ని గ్రామస్తులు వచ్చి కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకొని వారికి విన్నవించడం జరిగింది. వారు అదేవిధంగా ఇక్కడ నుంచి తీసేసి శాఖపూర్లో ఈ ఇనాగ్రేషన్ చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు పరిగి కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఆ డంపింగ్ యార్డును మళ్ళీ అదే ప్లేస్లో వేయాలంట అని చెప్పి